హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం యానిమే ఆర్క్లో మన ఛానల్లో జోరో అనే క్యారెక్టర్ని చేయబోతున్నాం. సో మనకు కావాల్సింది ఈ టైప్ ఆఫ్ పీడిఎఫ్ ప్రింట్ టెంప్లెట్స్. సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ టైప్ ఆఫ్ పీడిఎఫ్ని. సో మీరు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసేసింది. సో మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అనేది మనకు పెప్రుకా వ్యూవర్ కావాలి. సో పెప్రుకా వ్యూవర్ ఓపెన్ చేసుకొని అందులో మన మోడల్ పీడియో అనే ఫైల్ ఉంటుంది. సో ఆ పీడియో అనే ఫైల్ని మనం అందులో ఓపెన్ చేసుకొని సింగిల్ ఒక్కొక్క పీస్ ఉంటుంది కదా, ఒక్కొక్క పీస్ని మనం ఎక్కడ జాయిన్ చేసుకోవాలో అందులో చూపిస్తాను. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి. సో బ్రౌజర్కి వెళ్ళి పెప్రుకా వ్యూవర్ సెర్చ్ చేయాలి. తర్వాత మన సెకండ్ లింక్ ఓపెన్ చేసుకోవాలి. సెకండ్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది, డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ముందే ఫైల్ డౌన్లోడ్ చేశాను కాబట్టి సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ రన్ చేసుకోవాలి. రన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అగ్రీ అండ్ నెక్స్ట్ అండ్ ఎస్ అండ్ టైప్ క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సో అయిపోయిన తర్వాత మనకు ఓపెన్ అయిపోతుంది. సో జస్ట్ మీరు ఫైల్ ఎక్కడుందో డౌన్లోడెడ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో పెట్టింది, అది ఓపెన్ చేసుకొని జస్ట్ వ్యూవర్స్ ఓన్లీ అని క్లిక్ చేసి మ్యాక్సిమైజ్ చేసుకొని మనకి ఇక్కడ 3D వ్యూ ఇంకా ఇక్కడ 2D వ్యూ కనిపిస్తుంది. సో మనకు చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి, అందులో చెక్ చేసుకొని మన యూసేజ్ బట్టి మనం వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం మన వ్యూస్ని చూసుకోవచ్చు. చూశారు కదా ఇప్పుడు ఎట్లా జాయిన్ చేసేయాలో. సో మనం ఈ పీసెస్ని కట్ చేసుకుందాం. సో మనకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో గైస్, మనకు కావాల్సి వచ్చేసింది ఒక సిజర్స్ అండ్ ఒక గ్లూ అండ్ ద మెయిన్ పార్ట్ ద పేపర్స్. సో మనం టైం ల్యాబ్స్లో పెట్టేసి కటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫైనలీ అయిపోయింది మన ప్రాజెక్ట్ జోరో. సో ఇక్కడ మీకు చూపిస్తాను ప్రాజెక్ట్ జోరో, ద పేపర్ క్రాఫ్ట్ జోరో. చాలా బాగుంది కదా. ఇందులో చాలా డిఫికల్టీస్ వచ్చినాయి. ఎక్కడంటే ద హెడ్ దగ్గర, మళ్ళీ ఇక్కడ నడుములో, తర్వాత లెగ్స్లో చూస్తారా మొత్తం జుగాడ్ చాలా డిఫరెంట్ ఉంది కదా. లెగ్స్ని ఇక్కడ మొత్తం పేపర్తో ఫిల్లింగ్ చేసేసి ఒక షీట్ అతక పెట్టేశాను. దాని తర్వాత లెగ్స్ని ఇట్లా అటాచ్ చేసేసాను. లోపల లెగ్లో ఫిల్లింగ్, బాడీలో ఫిల్లింగ్. ఇందులో ఫిల్లింగ్ లేదు. ఇక్కడ బాగా కష్టమైంది. సో గ్లూగన్ యూజ్ చేశాను అన్నమాట. గ్లూగన్ అనేది చాలా జల్దీ అతుకుంటాయి కాబట్టి, చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అతకబెట్టాను అన్నమాట. అంతే ఇక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.